అసలు సీరియస్లీ రిలేషన్స్ ఫెయిల్ అవ్వడం లవ్ లేక కాదు. ఆప్షన్స్ ఎక్కువున్నాయి కాబట్టి. ఫ్రీడియన్ థియరీ ప్రకారం ఒక మనిషి మైండ్‌లో 3 కాన్‌ఫ్లిక్టింగ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. దే ఆర్ ఇట్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఇట్‌కి కావాలి అంటే ఇప్పుడే కావాలనిపిస్తది. సూపర్ ఈగోకి నియమం. ఇక ఈగోకి 2 కాదు జీవితం కావాలి. సో నో షుగర్ కోట్ స్ట్రెయిట్‌గా నేకెడ్ ట్రూత్ ఆఫ్ కళ్ళు మాట్లాడుకుందాం. గైస్ మీ ఇద్దరు హెల్ప్ కావాలరా? చెప్పురా. ఏమైంది? ఆల్ ఓకే? ఐ గెస్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు లుక్ ఫర్ సమ్‌వన్. సమ్‌వన్ లైక్ హూ? ఫర్ ప్లెజర్? మేబీ. ఆర్ రిలేషన్‌షిప్? మేబీ టూ. ఓఫో! ఏందిరా ఇప్పటివరకు కెరియర్ అని సడెన్‌గా ప్లెజర్ సైడ్ వస్తున్నావు. దట్స్ జస్ట్ ప్రతి మనిషికి ఈ ప్లెజర్ అండ్ డిజైర్ అనేది ఉండాలి. కొద్దిగా డార్క్‌నెస్ అండ్ నాటీనెస్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ స్టఫ్. అరే ఆపురా! స్టాప్ బీయింగ్ డార్క్ ఆల్ ద టైమ్. అందులో ఏముందిరా? అందరికి లస్టే కావాలి కదా! ఏంది అంత జనరలైజ్ ఎట్లా చేస్తున్నావు? ఏందిరా ఇంకా పాతకాలంలోనే ఉన్నావా నువ్వేమైనా? జెన్‌జీ అని నేర్పించుకున్నావు కదా! అసలేం తెలుసురా మీకు ఈ కాలంలో లవ్ అంటే మొత్తం డ్రామానే. ఫీలింగా బొంగు. అసలు ఎవరికి ఫరక్ బీ పడతలే. ప్రామిసెస్ మాత్రం ఈజీగా మస్తు చేస్తుర్రు. కానీ నిలబెట్టుకోరు కదరా! అందరూ లవ్ కావాలి అని అనుకుంటారు కానీ దానికి కూడా టైం ఇవ్వాలి కదా! అరే నేను మాటలు వినకు. చూడు మా అమ్మ మనం ఇంకా టైము, ఫీలింగ్స్, కమిట్మెంట్‌లు అని పట్టుకుంటే సంకనాకిపోతాం. రే ఆపండ్రా. రాదురా. ఏంది మరి మీ ఇద్దరి దగ్గరికి అడ్వైస్ కోసం వస్తే నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అరే కన్‌ఫ్యూజ్ దేనికిరా నాకర్థం కాదు. ఈ హుక్కప్ ఎరాలో మనకు ఆప్షన్స్ ఎక్కువ. లైక్ ట్రస్ట్ మీ డేటింగ్ యాప్స్ ట్రై చేయి. కన్వీనియన్స్ లవ్ అంటూ, స్వైప్ రైట్, సిట్యుయేషన్‌షిప్, ఇన్‌స్టంట్ లవ్ అట్లా మస్తున్నాయి. మీట్ న్యూ పీపుల్ రా. వన్స్ యూ ఆర్ డన్ ఆర్ సెట్ అయితలే అనిపిస్తే జస్ట్ కోస్ట్ దెమ్. చాలు వాళ్ళకే నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థమైపోతది. ఇప్పుడు అందరూ అట్లనే చేస్తున్నారు. దాని మాటలు వినకురా నువ్వసలు. యాస్ హ్యూమన్స్ వి నీడ్ కమిట్మెంట్, సెక్యూరిటీ అండ్ లవ్. ప్రతిసారి లస్టే కాదు కదా! ఇట్స్ ఆల్సో అబౌట్ లాయల్టీ, పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి కదరా! అట్లీస్ట్ లాస్ట్‌కి మనకంటూ ఒక పర్సన్ ఉంటే బెస్ట్ కదా! ఇక లైఫ్ అంతా ఒకటే బిర్యానీ తింటా అంటే ఎవడేం చేయలేడురా. సో ఎంతకాలం మనం మారుస్తుంటాం చెప్పిట్లా? మనం మనుషుల్ని ఈజీగా రిప్లేస్ చేయట్లేదురా. జస్ట్ పెయిన్‌ని లాంగ్ టర్మ్‌గా టాలరేట్ చేయడం ఆపేస్తున్నాం అంతే. ఇట్స్ సింపుల్. వాళ్ళు మనుషులా లేదా ఏసుకునే బట్టలా మార్చడానికి? చూడురా అందరూ పర్ఫెక్ట్‌గా ఉండరు. మనకి కావాలనుకుంటే లైక్ ఇద్దరికీ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే వి షుడ్ బిల్డ్ ఇట్. వెయిట్ ఎ మినిట్. ఒక మనిషితో టైమ్ స్పెండ్ చేసి ఒక బాండ్ బిల్డ్ అయ్యాక కూడా వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్? అండ్ ఆల్సో ఇఫ్ ఐ కీప్ చేంజింగ్ ఫర్ సమ్‌వన్ విల్ దే రియల్లీ స్టే ఫర్ మీ? గుర్తుపెట్టుకోరా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను వదిలేయాలా అని కాదు. మనం ఇద్దరం కలిసి ఎలా ఫిక్స్ చేయాలి అని ఆలోచించే వాడేరా సోల్‌మేట్. చూడురా యూ డోంట్ లూజ్ ఎ పర్సన్ బికాస్ ఆఫ్ స్మాల్ థింగ్. స్మాల్ థింగ్ జస్ట్ రివీల్స్ దే నెవర్ ప్లాన్ టు స్టే ఫర్ బిగ్ థింగ్స్. అండ్ ఆల్సో లవ్ అంటేనా సాక్రిఫైస్. ఇఫ్ ఒకరి కోసం మనము మనకి నచ్చింది వదిలేస్తున్నామంటే ఆడనే అర్థమవుతుంది హౌ మచ్ దే మీన్ టు అస్ అండ్ దట్స్ కాల్డ్ ట్రూ లవ్. నువ్వెన్నైనా చెప్పుకోరా. బట్ లవ్ కొంతకాలమే బావుంటది. ఇది అందరికి తెలుసు. అసలు ఐ లవ్ యూ జస్ట్ 3 వర్డ్స్ సెంటెన్స్‌లా మిలిగిపోయింది. విత్ నో ఫీలింగ్ ఆర్ ఎమోషన్. ఒకప్పుడు జన్మ జన్మల బంధం అంటుండే. ఇప్పుడు కొన్ని ఇయర్స్ ఛీ! సారీ డేస్ కూడా సక్కగా ఉంటలే. ఏ ఏందిరా నువ్వు ఎప్పుడు ప్రేమ ప్రేమ అనుకుంటా. లుక్ వి డోంట్ ఫియర్ లవ్ రా. ఓకే వి ఫియర్ బిట్రయల్. సీరియస్లీ ఇట్ హర్ట్స్ రా ఆల్వేస్ బీయింగ్ ఇన్ సెకండ్ ఆప్షన్. వి డిడ్ంట్ స్టాప్ బిలీవింగ్ ఇన్ లవ్. వి జస్ట్ స్టాప్ ట్రస్టింగ్ పీపుల్. అర్థమవుతుందా? ఆడ కనెక్షన్ ఉంటది. కానీ ఇంటిమసీ మిస్సింగ్ ఉంటది. వి వాంట్ ఫర్ ఎవర్ బట్ గ్రో అప్ వాచింగ్ ఎవ్రీథింగ్ బ్రేక్. దెర్ ఇస్ బ్లడ్ ఇన్ ఎవ్రీ కార్నర్ అండ్ దెర్ ఇస్ ఆల్సో సో మచ్ లవ్. We don't want to express it because we just don't romanticize suffering anymore. Bro, I understand, but if one connection couldn't last despite all the efforts and feelings, does that really mean no one else will ever stay? Or are we just letting one ending decide the future of our belief in love? సీరా ఒకరు అట్లా ఉన్నారని అందరూ అట్లా ఉండరని ఇవి జస్ట్ మన కంఫర్ట్ కోసమే చెప్తారు అందరూ. బట్ ఇన్ రియాలిటీ ఛాన్స్ వచ్చినప్పుడు అందరూ మారిపోతారు. ఏంది ఇదంతా చేసుకుంది మనం కాదా? ఏందిరా నువ్వు? Will you both please stop for God's sake? అసలు ఏంటిదంతా? When did love became so complicated? And more importantly, why?